రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాస్మోపోలిస్ 140 ఎకరాల్లో మెగా లేఅవుట్ ఆగస్టు 11 గొప్ప ప్రారంభం. తీసుకున్న అప్పు తీర్చమన్నందుకు ఏకంగా ప్రాణాలే తీసిందో మహిళ. అవసరం ఉన్నప్పుడు డబ్బులిస్తే వాటిని వాడుకుని అప్పు కట్టకుండా వడ్డీ కూడా ఇవ్వకుండా నానా తిప్పలు పెట్టింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతూ ఉండడంతో తీసుకున్న అప్పు ఇచ్చేయాల్సిందే అని భీష్మించుకుని కూర్చున్న మహిళ ప్రాణాలే తీసింది మరో మహిళ. అప్పు అనుకున్నప్పుడు పుట్టినప్పటికీ దాన్ని కట్టడానికి నానా ఇబ్బందులు పెట్టేవారు చాలా మంది ఉంటారు. డబ్బులు తీసుకునేటప్పుడు అమ్మా అయ్యా అనేవారు కాస్త డబ్బులు చేతిలోకి రాగానే నువ్వెవరో నేనెవరో అన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇదిగో ఈ ఘటనలోనూ అదే జరిగింది. డబ్బు తీసుకునేటప్పుడు నైస్గా మాట్లాడింది. ఆ తర్వాత డబ్బులు అడిగినందుకు ప్రాణాలే తీసింది. ఈ ఘటన జరిగింది మరెక్కడో కాదు, హైదరాబాద్ ఎల్బీ నగర్లో. శివగంగ కాలనీలో నివాసం ఉంటున్న నర్సమ్మ స్థానికంగా ఉంటున్న మహిళకు 20,000 రూపాయలు అప్పిచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో కాళ్ల మీద పట్టడంతో ఆమె బాధ చూడలేక డబ్బులు ఇచ్చింది. అయితే డబ్బులు తీసుకుని నెలలు గడుస్తున్నా వాటిని నర్సమ్మకు రిటర్న్ చేయలేదు సరోజిని. ఈ క్రమంలో కనిపించిన ప్రతిసారి సరోజినిని డబ్బులు అడిగేది నర్సమ్మ. దీంతో ఇవాళ రేపు అని బొంకుతూ వచ్చేది. ఈ క్రమంలో గత రాత్రి సరోజినిని ఇంటికి వెళ్ళింది నర్సమ్మ. ఇప్పటికిప్పుడు 20,000 ఇచ్చి తీరాల్సిందే అని పట్టుబట్టింది. దీంతో ఇద్దరి మధ్య మాటా పెరిగింది. కోపంతో ఊగిపోయిన సరోజిని అక్కడే ఉన్న సుత్తితో నర్సమ్మపై దాడి చేసింది. తలకు బలంగా కొట్టడంతో నర్సమ్మ అక్కడికక్కడే చనిపోయింది. ఇది గమనించిన స్థానికులు సరోజినిని ఆపారు. నర్సమ్మను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె అప్పటికే మృతి చెందింది. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కష్టకాలంలో ఆదుకున్న నర్సమ్మను హతమార్చింది సరోజిని. కేవలం 20,000 కోసం ప్రాణం తీసి ఇప్పుడు కటకటాల పాలైంది. పలానా రోజునిస్తానని చెప్పి పంపిస్తే అయిపోయేదానికి ఇంతవరకు తెచ్చుకుని ఇప్పుడు జైలు కూడుకు అలవాటు పడాల్సిన టైం వచ్చింది.